థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదా? లేదు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది చాలామంది డౌట్స్ అడుగుతుంటారు. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, డైట్ కంటే ముందు థైరాయిడ్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా స్కిప్ చేయకుండా వాళ్ళ మెడికేషన్ అనేది కంటిన్యూ చేయాలి. చాలామంది మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, వాళ్ళే టెస్ట్ చేసుకొని రిపోర్ట్ నార్మల్ ఉంది అని చెప్పి టాబ్లెట్స్ వాళ్ళంతటికి వాళ్ళే మానేస్తుంటారు. థైరాయిడ్ అనేది బాడీలో మన మెటబాలిజం అంతా నార్మల్గా అవ్వడానికి చేసే ఒక హార్మోన్ అనమాట. సో అది కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి మనం సప్లిమెంట్ అవుట్ సైడ్ నుంచి సప్లిమెంట్ చేస్తూ థైరాయిడ్ టాబ్లెట్ అనేది ఇస్తాం. అది కరెక్ట్గా వేసుకోకపోతే మెడిసిన్ వాడుతున్నప్పుడు నార్మల్ వచ్చిందంటే అది వాడుతూ కంటిన్యూ చేయాలి అని దాని అర్థం. నెక్స్ట్, ప్రెగ్నెంట్ పేషెంట్స్లో థైరాయిడ్ నార్మల్గా ముందు నుంచి ఉన్న వాళ్ళకి కొంచెం డోస్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. మీ డాక్టర్ ఏ టైంకి చెప్తే ఆ టైంకి కరెక్ట్గా చెక్ చేసుకొని డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఫుడ్స్ విషయానికి వస్తే, ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ వల్ల ఎక్కువగా ఒక్కొక్కసారి కాన్స్టిపేషన్ అలా ఉండొచ్చు. దానివల్ల ప్లస్ థైరాయిడ్ ఉన్న వాళ్ళలో అది ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువగా ఫైబర్ రిచ్ డైట్ అంటే బీన్స్, ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. నెక్స్ట్, బేసల్ మెటబాలిక్ రేట్ థైరాయిడ్తో పాటు కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి షుగరీ ఫుడ్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. ఇన్ఫ్లమేషన్ అవన్నీ కంట్రోల్ అవ్వడానికి మంచి మినరల్స్, విటమిన్స్ ఉన్నవి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటివంతా తీసుకోవాలి. దాంతోపాటు నార్మల్గా బ్రొకోలీ గ్రూప్ ఆఫ్ వెజిటేబుల్స్ని అవాయిడ్ చేయమని చెప్తాం. అంటే క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బ్రొకోలీ ఇలాంటివి. కానీ అది మంచి కుక్ చేసుకొని తింటే దానివల్ల ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు. నెక్స్ట్, మనకి ఆల్రెడీ అయోడైజ్డ్ సాల్ట్ అనేది అందరూ యూస్ చేస్తున్నాం, మనం దాన్ని రీప్లేస్ చేసాం కాబట్టి అయోడైజ్డ్ సాల్ట్ని యూస్ చేయాలి. సో ఈ టిప్స్ పాటిస్తూ కరెక్ట్గా రెగ్యులర్గా థైరాయిడ్ మెడికేషన్ యూస్ చేస్తూ ఉంటే ప్రెగ్నెన్సీ అనేది మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి 9 monthsతో బేబీతో హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు. హోప్ దిస్ వీడియో ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ వెరీ మచ్.